14 లక్షల కోట్ల బడ్జెట్ 5 భారీ డ్యాంలతో ప్రపంచంలోనే అతిపెద్ద జల విద్యుత్ ప్రాజెక్టును చైనా నిర్మిస్తుంది. అది ఎక్కడో తెలుసా? సరిగ్గా భారత్లోకి ప్రవేశించే బ్రహ్మపుత్ర నదిపైనే నిర్మిస్తుంది. ఈ డ్యాం నిర్మాణం భూగోళంపైనే వెరీ డేంజరస్ భూకంప ఫాల్ట్ లైన్ పైనే సాగుతుంది. ఇది కేవలం ప్రాజెక్టు కాదు, దిగువ దేశాలకు ఒక టైం బాంబ్. ఈ విషయాన్ని భారత్ ఎప్పటి నుంచో హెచ్చరిస్తుంది. ఇన్నాళ్ళు భారత్ భయాలను డ్రాగన్ కొట్టిపడేసింది. కానీ ఇప్పుడు స్వయంగా సొంత శాస్త్రవేత్తలే చైనాకు షాక్ ఇచ్చారు. ఈ మెగా డ్యామ్ భూగర్భ టైం బాంబ్ అని అంటున్నారు. మంచు యుగం నాటి నుంచి కదిలే ఫాల్ట్ లైన్పై కడుతున్నారని బాంబు పేల్చారు. సొంత నిపుణుల మాట చైనా వింటుందా? ఆధిపత్య అహంకారంతో కోట్లాది మంది ప్రాణాలను పణంగా పెడుతుందా? ఒకవేళ ప్రకృతి ఆగ్రహిస్తే ఆ ప్రళయానికి మూల్యం చెల్లించేది ఎవరు? వాచ్ స్టోరీ. చైనా నిర్మిస్తున్న భారీ డ్యాం వాటర్ బాంబేనా? ప్రకృతి ఆగ్రహిస్తే దిగువ దేశాలు జల సమాధేనా? సొంత శాస్త్రవేత్తల వార్నింగ్స్కు చైనా లొంగుతుందా? బ్రహ్మపుత్ర నదిపై ఈ ప్రపంచంలోనే అతిపెద్ద మెగా డ్యాంను చైనా నిర్మిస్తోంది. ఈ డ్యాంపై ఎప్పటికప్పుడు భారత్ ఆందోళన వ్యక్తం చేస్తూనే ఉంది. కానీ డ్రాగన్ కంట్రీ మాత్రం భౌగోళిక రాజకీయ అనుమానాలుగానే ఇన్నాళ్లు కొట్టిపడేస్తూ వచ్చింది. దిగువ దేశాలపై రాక్షస డ్యాం ప్రభావం ఏమాత్రం ఉండదని బల్లగుద్ది మరీ చెప్పింది. కానీ నేడు చైనా అల్లిన ఆ కట్టుకథలు ఒక్కసారిగా కూలిపోతున్నాయి. ఎందుకంటే ఈ తాజా హెచ్చరికలు భారత నిఘా వర్గాల నుంచో విదేశీ నిపుణుల నుంచో రాలేదు. స్వయంగా చైనా ప్రభుత్వ మద్దతు ఉన్న భూగర్భ శాస్త్రవేత్తల నుంచే వార్నింగ్స్ వచ్చాయి. యార్లాంగ్ సాంగోపో నదిపై మిడోర్ పేరిట భారీ జల విద్యుత్ ప్రాజెక్టు నిర్మాణాన్ని చైనా చేపట్టింది. యార్లోంగ్ తాంగ్సోపో నదిని భారతదేశంలో ప్రవేశించిన తర్వాత బ్రహ్మపుత్రగా పిలుస్తారు. అయితే అత్యధిక భూకంప తీవ్రత ఉన్న ప్రాంతంపై ఈ డ్యామును నిర్మిస్తున్నట్లు తాజాగా చైనా నిపుణులే ఆందోళన వ్యక్తం చేశారు. మంచు యుగం నాటి నుంచి తీవ్ర కదలికలతో ఉన్న పాయిజన్ ఫాల్ట్ లైన్ ప్రాంతమే దక్షిణ హిమాలయాలు ఉన్నట్లు శాస్త్రవేత్తలు నివేదించారు. ఈ కదలికల కారణంగా ఈ ప్రాజెక్టు పరిధిలోని డ్యాంలు, రహదారులు, వంతెనలు, సొరంగాలు అలాగే జలాశయ ప్రాంతాల భద్రతకు తీవ్ర ముప్పు పొంచి ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రాంతంలో నెలకొన్న తీవ్రమైన భూకంప పరిస్థితుల కారణంగా కొండ చర్యలు విరిగిపడటం, భూమి కుంగిపోవటం వంటి ప్రమాదాలు ఎప్పుడైనా జరగవచ్చు. డ్యాం ప్రాంతంలో ఇంజనీరింగ్ నిర్మాణాలకు, సిబ్బంది ప్రాణాలకు పెను ప్రమాదమని హెచ్చరిస్తున్నారు. అత్యంత ప్రమాదకరమైన అస్థిరమైన ప్రాంతంలో చైనా చరిత్రలోనే అతిపెద్ద డ్యాంను నిర్మిస్తోంది. భూమి భ్రమణ వేగాన్ని సైతం ప్రభావితం చేసే త్రీ గోర్జెస్ డ్యాం కంటే ఇప్పుడు నిర్మిస్తున్న మిడో డ్యాం ఎంతో పెద్దది. యార్లాంగ్ తాంగ్స్పో నది అరుణాచల్ ప్రదేశ్లో ప్రవేశించడానికి సరిగ్గా కొద్ది దూరంలో టిబెటన్ లోయల డ్యాంను డ్రాగన్ నిర్మిస్తోంది. 18 నెలల క్రితం ఈ డ్యాం నిర్మాణానికి చైనా ఆమోదం తెలిపింది. ఇది కేవలం ఒక డ్యాం మాత్రమే కాదు, భూగోళంపైనే అత్యంత భారీ మౌలిక సదుపాయాల ప్రాజెక్టు. ప్రసిద్ధ త్రీ గోర్జెస్ డ్యాం కంటే 3 రెట్లు పెద్దది. ఈ డ్యాం గురించి వింటేనే కళ్ళు బైర్లు కమ్మేంత భారీ వ్యూహం దీని వెనుక ఉంది. 5 దశల్లో పవర్ స్టేషన్లతో దాదాపు 70 గిగావాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేయాలన్నదే చైనా లక్ష్యం. అంటే యూరోపియన్ కంట్రీ పోలాండ్ ఉత్పత్తి చేసే మొత్తం విద్యుత్తో సమానం. దీని నిర్మాణ వ్యయం $16,000 కోట్ల. మన కరెన్సీలో చెప్పాలంటే 14 లక్షల కోట్ల రూపాయలతో మిడోర్ డ్యామ్ను చైనా నిర్మిస్తోంది. ఈ ప్రాజెక్టు నిర్మిస్తున్న భౌగోళిక ప్రాంతం కూడా అంతే విలక్షణమైనది. యార్లాంగ్ తాంగ్స్పో నది భారత్లోని సియాంగ్ నదిగా ప్రవేశిస్తుంది. దానికి ముందే నామ్చా బర్వా అనే పర్వతం వద్ద వంపు తిరిగే క్రమంలో 2000 మీటర్ల ఎత్తు నుంచి నిటారుగా కిందికి దూకుతుంది. ఈ అసాధారణమైన ఎత్తు వ్యత్యాసమే అక్కడ అపారమైన జల విద్యుత్ సామర్థ్యానికి కారణమైంది. కానీ సేమ్ టైంలో ఈ భారీ డ్యాం తీవ్రమైన భౌగోళిక ప్రమాదాలకు కూడా దారితీస్తుంది. ఎందుకంటే ఈ ప్రాంతం భూగోళంపైనే అత్యంత భూకంప ప్రభావితమైన ప్రాంతమైన హిమాలయన్ సెస్మిక్ బెల్ట్ పరిధిలోకి వస్తోంది. హిమాలయాల పుట్టుకకు కారణమైన భూగర్భ పలకల కదలికలు నేటికి ఇక్కడ కొనసాగుతూనే ఉన్నాయి. మంచు యుగం నాటి నుంచి నిరంతరం కదులుతున్న ఒక ప్రమాదకరమైన ఫాల్ట్ లైన్ పైనే చైనా ఈ ప్రాజెక్టును కడుతోందని ఇప్పుడు స్వయంగా ఆ దేశ శాస్త్రవేత్తలే చెబుతున్నారు. అంటే ఇక్కడ భూమి ఎప్పటికప్పుడు కదులుతూనే ఉందన్నమాట. ఈ డ్యాం చైనా అంతర్గత విషయమని చాలామంది భావిస్తుంటారు. కానీ ఇది ఎంత మాత్రం వారి సొంత వ్యవహారం కాదు. ఎందుకంటే ఈ యార్లాంగ్ తాంగ్స్పో నదే అరుణాచల్ ప్రదేశ్లో సియాంగుగా, ఆపై అస్సాంలో బ్రహ్మపుత్రగా మారి చివరికి బంగ్లాదేశ్లోకి ప్రవేశిస్తుంది. పరివాహక ప్రాంతంలోని కోట్లాది మంది ప్రజలకు ఈ నది జీవనాధారం. తాగునీరు, వ్యవసాయం, మత్స్య పరిశ్రమ, రవాణాతో పాటు ప్రపంచంలోనే అత్యంత సంపన్నమైన నదీ పర్యావరణ వ్యవస్థల్లో ఒకటి బ్రహ్మపుత్ర.
కాబట్టి బ్రహ్మపుత్రపై ఎగువన జరిగే ఏ మార్పునైనా సరిహద్దుల వద్ద ఆగిపోదు. చైనా అకస్మాత్తుగా నీటిని నిలిపివేస్తే దిగువ ప్రాంతం కరువు కాటకాలతో అల్లాడాల్సిందే. ఒకవేళ ఉన్నట్టుండి నీటిని విడుదల చేస్తే దిగువ దేశాలు జలసమాధి అవుతాయి. ఇక అన్నింటికంటే భయంకరమైన పరిస్థితి ఏమిటంటే, ఒకవేళ తీవ్రమైన భూకంపం సంభవిస్తే డ్యాం నిర్మాణాలు దెబ్బతింటాయి. నిజంగా భూకంపాలతో డ్యాం దెబ్బతింటే ఆ జల ప్రళయం ఊహించని వేగంతో దిగువ ప్రాంతాలను సర్వనాశనం చేస్తుంది. అందుకే అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి పేమా ఖండు గతంలోనే ఈ ప్రాజెక్టును వాటర్ బాంబుగా అభివర్ణించారు. అయితే అప్పట్లో పేమా ఖండు వ్యాఖ్యలను కేవలం రాజకీయ వ్యూహాత్మక విమర్శలుగా కొట్టిపారేశారు. కానీ నేటి పరిస్థితులు ఆ భయాలను నిజం చేస్తున్నాయి. ఇప్పుడు స్వయంగా చైనా శాస్త్రవేత్తలే ఆందోళన వ్యక్తం చేయడంతో భారత భయాలకు మరింత బలం చేకూరినట్లయింది. ఈ ప్రాజెక్టు కేవలం స్వచ్ఛమైన విద్యుత్ కోసమేనని చైనా వాదిస్తోంది. కానీ నాణానికి ఒకవైపు మాత్రమే. ఎందుకంటే నది పుట్టిన స్థానాన్ని ఎవరు నియంత్రిస్తే వ్యూహాత్మక పట్టు వారి చేతుల్లో ఉంటుంది. ప్రపంచంలోని ఇతర అంతర్జాతీయ నదుల మాదిరిగా బ్రహ్మపుత్ర నది విషయంలో భారత చైనాల మధ్య ఎటువంటి సమగ్ర నీటి పంపిణీ ఒప్పందం లేదు. పైగా ఇరు దేశాల మధ్య సరిహద్దు ఉద్రిక్తతలు పెరిగినా ప్రతిసారి నది ప్రవాహ డేటాను ఇచ్చేందుకు చైనా నిరాకరిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో పారదర్శకత అనేది అత్యంత కీలకం. ఎగువన నిర్మించే భారీ డ్యాంలతో నదీ ప్రవాహాన్ని పూర్తిగా నియంత్రించే శక్తి చైనాకు లభిస్తుంది. నీటిని ఆయుధంగా మార్చబోమని చైనా నొక్కి చెబుతోంది. అయినప్పటికీ కేవలం నమ్మకం మాత్రమే అధికారిక ఒప్పందాలకు ప్రత్యామ్నాయం ఏమాత్రం కాబోదని భారత్ స్పష్టం చేస్తోంది. ఈ జల వివాదం కేవలం బ్రహ్మపుత్ర నదికి మాత్రమే పరిమితం కాలేదు. ఆసియా వ్యాప్తంగా నదుల ఎగువ ప్రాంతాలపై పట్టు సాధించడం ఇప్పుడు భూ రాజకీయ వ్యూహాల్లో భాగమైపోయింది. నీరు ఇప్పుడు కేవలం సహజ వనరు మాత్రమే కాదు, అదొక వ్యూహాత్మక ఆయుధం. చైనా చెప్పేదొకటి చేసేదొకటని భారత్కు బాగా తెలుసు. అందుకే భారత్ కేవలం నిరసన తెలిపి చేతులు ముడుచుకొని కూర్చోలేదు. చైనా ఎత్తుగడలకు చెక్ పెట్టే వ్యూహాలను సిద్ధం చేస్తోంది. క్షేత్రస్థాయిలో నిర్మాణాలకు భారత్ సైతం తెరలేపింది. చైనా చర్యలకు ప్రతి చర్యగా అరుణాచల్ ప్రదేశ్లో సియాంగ్ అప్పర్ మల్టీపర్పస్ ప్రాజెక్టును భారత్ పునరుద్ధరించింది. చైనా ప్రాజెక్టుకు సరిగ్గా దిగువన నిర్మిస్తున్న ఈ 11,200 మెగావాట్ల డ్యాం వెనుక 2 ప్రధాన లక్ష్యాలున్నాయి. మొదటిది విద్యుత్ ఉత్పాదన. రెండోది చైనా ఒకవేళ అకస్మాత్తుగా నీటిని విడుదల చేస్తే అస్సాం జలసమాధి కాకుండా ఆ ప్రవాహ ఉధృతిని అడ్డుకునే రక్షణ కవచంగా తీర్చిదిద్దుతోంది. ప్రస్తుతం ఇక్కడ 2 మెగా డ్యాం కథలు సమాంతరంగా నడుస్తున్నాయి. టిబెట్లో చైనా జెట్ వేగంతో దూసుకుపోతుంటే ఢిల్లీ మాత్రం నిరసనలు, సమీక్షా కమిటీల ప్రక్రియలతో పాటు నిర్మాణంలోనూ అదే వేగాన్ని అందుకోవడానికి ప్రయత్నిస్తోంది. కానీ ఇక్కడ అసలైన ప్రశ్నలు కొన్నే మిగిలి ఉన్నాయి. స్వయంగా తమ దేశ శాస్త్రవేత్తలే ముప్పు పొంచి ఉందని హెచ్చరిస్తున్న తరుణంలో చైనా వెనక్కి తగ్గుతుందా, లేదంటే మొండిగా నిర్మాణాన్ని పూర్తి చేస్తుందా? చైనా ప్రాజెక్టు పూర్తిగా అందుబాటులోకి వచ్చేలోపు భారత్ తన వ్యూహాత్మక డ్యాంను పూర్తి చేయగలదా? వివాదాస్పద సరిహద్దు ప్రాంతంలో ఈ టైం బాంబు నిజంగానే పేలితే పరిస్థితి ఏమిటి? ఈ ప్రశ్నలకు సమాధానాలు కాలమే చెప్పాలి. కానీ ఒక్కటి మాత్రం నిజం, బ్రహ్మపుత్ర నది కేవలం భారత్ బంగ్లాదేశ్ పాలిట జీవనది మాత్రమే కాదు, ఈ ఉపఖండ భౌగోళిక భద్రతకు అత్యంత కీలకమైన రేఖ. చైనా ఇంజనీరింగ్ అహంకారం, భూ రాజకీయ ఆధిపత్యకాంక్ష ప్రకృతి నియమాలను ధిక్కరిస్తోంది. దానికి ప్రతిగా భారత్ వేస్తున్న వ్యూహాత్మక అడుగులు ఈ ప్రాంత భవిష్యత్తును నిర్ణయించబోతున్నాయి. హిమాలయాల గుండెల్లో దాగున్న ఈ భౌగోళిక ముప్పు ఎప్పుడు ఏ రూపంలో విరుచుకుపడుతుందో ఎవరు ఊహించలేరు. ఒకవేళ ప్రకృతి కనుక ఆగ్రహిస్తే ఆ విధ్వంస సరిహద్దులను గుర్తించదు, రాజకీయాలను క్షమించదు. పంతాల చైనా నిర్మిస్తున్న ఈ మెగా ప్రాజెక్టు రేపటి రోజున ఆసియా ఖండం శాంతికే పెను సవాలుగా మారబోతుందా, లేక పెను విపత్తుకు నాంది కానుందా అనేదే $1,000,000 ప్రశ్న.